మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎన్కౌంటర్ లో ముగ్గురు హతమయ్యారు. వారిలో ఒకరు చలపతి భార్య అరుణ, ఇంకొకరు ఉదయ్, ఇంకొకరు అంజు. వీళ్ళందరూ అల్లూరు జిల్లాలో జరిగిన కాల్పులో మృతి చెందారు. ప్రస్తుతం రంపచోడవరం మారేడుమిల్లి అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కింటకూరు దగ్గర గ్రేహౌండ్స్ పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో హతమయ్యారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ సహా అంజు మృతి చెందారు. అరుణ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మాజీ మెంబర్ చలపతి భార్య. స్పాట్ లో పోలీసులు 3 AK-47 గన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం ప్రస్తుతం పోలీసులు కూంబింగ్ ని కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. సత్య, ఇంకా ఎవరెవరు మృతి చెందారు, ఇప్పుడు మృతి చెందిన వారి డీటెయిల్స్ ఏంటి, అండ్ కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని చెప్తున్నారు, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అంటే ఈరోజు తెల్లవారగట్ల 2 గంటల నుంచి వరకు కూడా అక్కడ ఏదైతే మారేడుమిల్లి రంపచోడవరం అంటే దేవిపట్నం మండలానికి అక్కడ కొండమదలని వస్తుంది. కొండమదలు అటవీ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి చిన్న గ్రామం ఏదైతే కింటుగూరు దగ్గర పెద్ద ఎత్తున తెల్లవారగట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు కీలకమైన వ్యక్తుల మీద, ఒకళ్ళ మీద 25 లక్షలు, మరొకరి మీద 20 లక్షలు రివార్డు కూడా ప్రకటించినటువంటి పోలీసులు ప్రస్తుతం వీళ్ళని మట్టుపెట్టడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఏదైతే అటవీ ప్రాంతానికి సంబంధించి ఒక పక్క విశాఖపట్నంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో మరోపక్క బందోబస్తు అంతా కూడా వెళ్ళిపోయింది. నేపథ్యంలో సమాచారం మేరకు, కీలకమైన సమాచారం మేరకు రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పెట్టారు. ఇటు గ్రహౌండ్స్ పోలీసులకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో ఎవరైతే ప్రధానంగా ఎస్జెడ్సీకి అలాగే ఏఓబికి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అంజు, ఉదయ్, అరుణ, ప్రస్తుతం అరుణ కూడా చాలా కీలకమైనటువంటి హత్యలో పాల్గొన్నారు. అరకు అప్పట్లో 2018లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సోము సివేరితో పాటు అలాగే మరొక వ్యక్తి కొలారి సర్వేశ్వరరావుకు సంబంధించినటువంటి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను మట్టుబట్టినట్టు దాంట్లో అరుణ కీలకంగా వ్యవహరించారు. అలాగే అరుణ భర్త కూడా, ఎవరైతే అరుణ భర్త ఉన్నారో అరుణ భర్త గతంలో చంద్రబాబు అలిపిరి ఘటనకు సంబంధించినటువంటి బాంబు ఘటనలో ఆయన కూడా కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పలు కీలకమైనటువంటి హత్యల్లో వీళ్ళంతా పాల్గొన్నారు. అయితే ఏదైతే అటవీ ప్రాంతానికి సంబంధించి గతంలో వీళ్ళు వ్యవహరించినటువంటి పాడేరు, గాలికొండ, పెదబాయిల్లో ఒక కీలకమైనటువంటి కమిటీలు ఉండేవి. ఆ కమిటీలన్నీ కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మిలీషియస్ సభ్యులంతా కూడా లొంగిపోవడంతో అప్పటి నుంచి వీళ్ళ తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏఓబి ఏదైతే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి సంబంధించినటువంటి కమిటీతో పాటు ఎస్జెడ్సీ అనే స్పెషల్ జోనల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఎవరైతే అరుణతో పాటు కీలకంగా వీళ్ళు అంజు, అరుణ, ఉదయ్ మొత్తం వీళ్ళు ముగ్గురు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ మీద ఏదైతే రివార్డు ప్రకటించిన నేపథ్యంలో వీళ్ళు మొదటి నుంచి కూడా మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 2 గంటల నుంచి, తెల్లారగట్ల 2 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపు కూడా కాల్పులు జరిగాయి. కాసేపట్లో అక్కడికి పోలీసులు చేరుకుంటున్నారు. అంబులెన్స్ కూడా రంపచోడవరం నుంచి చేరుకోబోతుంది. ప్రస్తుతం పోలీసులు మట్టుబెట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కూడా పరారైపోయినట్లుగా అయితే మనకి ప్రాథమికంగా సమాచారం ఏదైతే ఉంటుంది. ఇక దీంట్లో కీలకంగా గాజర్ల రవి అలియాస్ ఉదయ్కి సంబంధించి అక్కడ మరొక పేరు పెట్టుకున్నారు, గణేష్ అనే పేరు కూడా దీన్ని బిరుసు అని కూడా పిలుస్తారు. అంటే 4 పేర్లు పెట్టుకుని ఈ అటవీ ప్రాంతంలో అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు హత్యలో కనుక పలు ఘటనలో ఏదైతే అటు అరకు కానివచ్చు, విజయనగరం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు కానివచ్చు, ఓవరాల్గా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పెట్టే క్రమంలో వీళ్ళంతా కూడా కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్ని మట్టుపెట్టడంతో ఒక అలజడి రేగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అక్కడ ఉన్న ఉన్నతాధికారులంతా కూడా స్పాట్కి చేరుకుంటున్నారు. ఈ ఉదయ్కి సంబంధించి తెలంగాణ వెలిసాల గ్రామం చిట్యాలకు సంబంధించినటువంటి భూపాలపల్లి జిల్లాగా అయితే పోలీసులు చెప్తున్నారు. ఇక వెంకటలక్ష్మి, రవిలక్ష్మి చైతన్య అలియాస్ ఎవరైతే అరుణ ఉన్నారో అరుణని రూపీ అని కూడా అక్కడ మావోయిస్టులు పిలుచుకుంటారని చెప్తున్నారు. వీరి మీద 54 సంవత్సరాలు, ఈవిడ మీద కూడా 20 లక్షల రివార్డుగా ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి రంపచోడవరం నుంచి, మారేడుమిల్లి నుంచి భారీగా పోలీసులు చేరుకున్నారు. కూంబింగ్ అయితే ప్రస్తుతం ఆగినట్టుగా తెలుస్తుంది. రైట్ సత్య, సో అది సిచ్యువేషన్. వెంకట రవిలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ అలియాస్ రూపీ. 54 ఏళ్ల అరుణ విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెం వాసి. అరుణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కూడా, ఏఓబి కమిటీ సభ్యురాలు కూడా. శ్రీకాకుళం దగ్గరలో జరిగిన కాల్పుల్లో చలపతి ప్రాణాలు కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే కిలారి సర్వేశ్వరరావు సహా మరో ఎమ్మెల్యే హత్యలో పాల్గొన్నారు అరుణ. ఈమెపై పోలీసులు 20 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. భర్త చలపతి మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా. చంద్రబాబు అల్పిరి ఘటనలో కీలక వ్యక్తి చలపతి. తమ్ముడు ఆజాద్ కొన్నేళ్ల క్రితం పాలసముద్రం ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ లో అరుణ చనిపోయారు.